అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అందరికీ నమస్తే. నేను పవన్, కొత్తగూడ టౌన్ సెక్రటరీ. ఈరోజు మనం కొత్తగూడ శాఖలో మన కాలేజ్ ఫీజు రిమర్స్మెంట్లు కానీ స్కాలర్షిప్లు కానీ దాదాపు 8,300 కోట్ల స్కాలర్షిప్లు పెండింగ్లో ఉన్నాయి. ఎమ్మెన్యే ఆ పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు రిలీజ్ చేయాలి. ఈ పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు కానీ ఫీజు రిమర్స్మెంట్లు కానీ రిలీజ్ చేయట మేము ఏబీవీపీ ఇంతకన్నా ఇంకా పెద్ద ఎత్తున తరలి వస్తుందని చెప్పి ఏబీవీ కొత్తగూడ శాఖ నుంచి తెలియజేస్తున్నాం. విద్యార్థుల బతుకులు అంటే విద్యార్థుల జీవితాలతో ఆటల. ప్రభుత్వానికి కాంగ్రెస్ వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు మనకి ఏ చర్యలు తీసుకోవడం లేదు విద్యార్థుల మీద. మనకి విద్యార్థుల మీద ఇమ్మీడియట్ చర్యలు తీసుకోవాలి. ఇమ్మీడియట్గా మనకి ఆ స్కాలర్షిప్లు కానీ ఫీజు రిమర్స్మెంట్లు కానీ పెండింగ్లో ఉన్నాయి. రిలీజ్ చేసి విద్యార్థుల భవిష్యత్తులతో ఆడుకోవద్దని చెప్పి మన గవర్నమెంట్కి కొత్తగూడ శాఖ నుంచి తెలియజేస్తున్నాం. జై హింద్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.